హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మన టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, మరి చాలామందికి తెలియని టాపిక్. మీకు తెలుసు, ఇది ఉద్వేగాత్మక ప్రజ్ఞ. ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి టాపిక్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ. అటు తెలంగాణ వారికి, ఇటు ఆంధ్రప్రదేశ్ వారికి, అటు టెట్లోను ఇటు డిఎస్సిలోను ఉన్నటువంటి టాపిక్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ. అటు తెలుగు అకాడమీలో అంటే తెలంగాణ వారికి సంబంధించి తక్కువ సమాచారం ఉంది, కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో విడుదలైన తెలుగు మరియు సంస్కృత అకాడమీలో ఎక్కువ సమాచారం రాయడం జరిగింది. దాన్ని కూడా కవర్ చేస్తూ ఈజీగా సింపుల్గా మీకు ఉద్వేగాత్మక ప్రజ్ఞను నేర్పించే ప్రయత్నం చేస్తాను. మీరు ఇక్కడికిక్కడే ఇప్పటికిప్పుడే చక్కగా ప్రశాంతంగా నేర్చుకోండి. మరొక విషయం మీకు అందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. మీరు ఖచ్చితంగా ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా అందరికంటే ముందుగా ప్రశ్నలు చేయండి. టాపిక్ వైజ్గా సిలబస్ ప్రకారం జీకే నుండి మొదలుకొని కంటెంట్, కరెంట్ అఫైర్స్ మరియు మెథడాలజీకి సంబంధించిన పూర్తి ప్రశ్నలు, అప్లికేషన్ బిట్స్, నిపుణులతో తయారు చేసిన ప్రశ్నలు, టాపిక్ వైజ్గా వేల కొద్ది ప్రశ్నలు ఉంచడం జరిగింది మీకోసం. కాబట్టి దీనిని అవకాశంగా కాకుండా అదృష్టంగా భావించండి. మరియు కేవలం పిఐఈ, సైకాలజీ మరియు జీకే, కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ బిట్స్ ఉంచడం జరిగింది. చదవండి, ప్రాక్టీస్ చేయండి, చదవండి, ప్రాక్టీస్ చేయండి, చదవండి, ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చదవడం, ప్రాక్టీస్ చేయడం తప్ప వేరే మార్గమే లేదు. అదేవిధంగా ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి మీకు తెలుసు, నేను క్విక్ రివిజన్ క్లాసులు చెప్పబోతున్నాను. దానికి సంబంధించిన క్లాసులు ఇవి. అంతవరకు మీరు రఫ్గా వినండి, నేను రివిజన్ చేస్తాను. మే 16వ తారీఖు నుండి తెలంగాణ టెట్కి సంబంధించి సైకాలజీ 30కి 30 మార్కులు ఖచ్చితంగా మీరు క్లాసులు వినాలి. వింటేనే అర్థమవుతుంది, ఏ ప్రశ్న వచ్చినా మీరు చేయగలరు. మరి కేవలం సైకాలజీకి సంబంధించి కేవలం 100 రూపాయలకే 5000 ప్రాక్టీస్ బిట్స్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. కాబట్టి ఖచ్చితంగా విజేతలందరూ ప్రాక్టీస్ చేసే వెళ్తారు. ప్రాక్టీస్ లేకుండా యుద్ధరంగంలో కనుక ముందుకెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకోసం చాలా వీలైనంతగా అందరూ ఉపయోగించుకున్న ధరలో మీకోసం కోర్సులు, క్లాసులు డిజైన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వినండి, ప్రాక్టీస్ బిట్స్ చేయండి, సక్సెస్ కండి. మరి మన టాపిక్ వచ్చేసి ఉద్వేగాత్మక ప్రజ్ఞ. ఉద్వేగాలను ఇంగ్లీష్లో ఎమోషన్స్ అంటారు. చాలామంది ఉద్వేగాలు అనగానే నెగిటివ్ అనుకుంటారు. కోపము, భయం, అసూయ, ఈర్ష్య, ద్వేషం అనుకుంటారు, ఏడుపు అనుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరిని టచ్ చేసినా సరే కోపం, భయం, టెన్షన్, ఒత్తిడి లాంటివి వస్తున్నాయి. నష్టం లేదు, ఒత్తిడి మంచిదే, దాన్ని బాగా ఉపయోగించుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఉద్వేగాలు 2 రకాలు, పాజిటివ్ మరియు నెగిటివ్. అనుకూల, ప్రతికూల. అనుకూల అంటే సంతోషం, ప్రేమ, వాత్సల్యం, అనురాగం, అనుబంధం లాంటివి. మరి నెగిటివ్ వచ్చేసి మనకు తెలుసు, నకారాత్మక అంటే ఈర్ష్య, భయం, అసూయ, ఆందోళన, చిరాకు, ఇవన్నీ కూడా. మరి ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే టాపిక్ ఈ మధ్యకాలంలో మీకు తెలుసు చాలా సంచలనమైంది, అందరికీ అవసరం. కార్పొరేట్ కంపెనీలు కూడా దీనిపైన ట్రైనింగ్ ఇస్తున్నాయి తమ ఎంప్లాయీస్కి. మరి ఎమోషన్ అనే పదం మీకు తెలుసు, ఎమోవీర్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. ఎమోవీర్, అటెన్షన్లో ఎమోవీర్ అనగా ఏంటి, ఏ భాషా పదం అనే మర్చిపోతారు. కాబట్టి ఎమోవీర్ అనేది లాటిన్ భాషా పదం. మరి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎమోవీర్ అనగా అంటే బాగా గుర్తుపెట్టుకోండి, శారీరకంగా, మానసికంగా కలియబెట్టబడినటువంటి స్థితి. దీన్ని ఇంగ్లీష్లో టు స్టిరప్ అంటారు. శారీరకంగా, మానసికంగా కలియబెట్టబడినటువంటి స్థితి అంటే కలకలం సృష్టించబడినటువంటి స్థితి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ నీట్గా ఇవ్వడం జరిగింది. ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఏమిటి? యాక్చువల్గా పుస్తకం నిర్వచనం ప్రకారం ఉద్వేగాలను సందర్భోచితంగా వ్యక్తం చేయడం అంటే అవసరమైనప్పుడు నవ్వడం, అవసరమైనప్పుడు మాత్రమే భయపడడం. ఉద్వేగాలను సందర్భోచితంగా వ్యక్తం చేయడాన్ని ఏమంటారు అంటే ఉద్వేగ ప్రజ్ఞ. లేకపోతే కింది వాళ్ళు ఉద్వేగ ప్రజ్ఞ అనగా అని 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి సందర్భోచితంగా గౌరవించడం, భయపడడం, నవ్వడం, అసందర్భంగా సంబంధం లేకుండా భయపడతాం, బాధపడతాం, బాధ పెడతాం. కాబట్టి సందర్భోచితంగా ఉద్వేగాలను ఉపయోగించడాన్ని
ఉద్వేగ ప్రజ్ఞ అంటారు. మీకు తెలుసు, మనం మాట్లాడుకున్నాం వ్యక్తిగత ఉద్వేగాలు రెండు, అవే అనుకూల ప్రతికూల ఉద్వేగాలు. ప్రతికూల మాత్రమే ఉండదండి, అనుకూల కూడా ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, ఉద్వేగాత్మక ప్రజ్ఞ కంటే ముందుగా దీనికి సమానార్థంగా ఉపయోగించబడినటువంటి పదం ఏది అంటాడు? ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదం మనుగడలోకి రాకముందు ఉపయోగించబడ్డటువంటి పదం సాంఘిక ప్రజ్ఞ. మరి ఈ సాంఘిక ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు అంటే 1920వ సంవత్సరంలో థార్నడైక్. తర్వాత చూడండి, సాంఘిక ప్రజ్ఞను ఉపయోగించిన వారు ముగ్గురు వరుస క్రమం అడిగినప్పుడు ఇబ్బంది అవుతుంది. 1964లో బెలడోచ్ అనే వ్యక్తి, 1966లో లెయునూర్ అనే వ్యక్తి, 1964, 66 అంతకంటే ముందు 1920 ఒకరు థార్నడైక్, ఒకరు బెలడోచ్ మరియు లెయునూర్. ఏ పదాన్ని అంటే సాంఘిక ప్రజ్ఞ అనే పదాన్ని. మరి ఇప్పుడు మన టాపిక్లోకి వస్తే, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు, ఎక్కడ ఉపయోగించారు అని అడుగుతున్నాడు ఎగ్జామ్లో. కాబట్టి ప్రతి పదం ఇంపార్టెంట్, ప్రతిదీ కాన్షియస్గా నేర్చుకోవాలి, కన్ఫ్యూజన్ లేకుండా కన్ఫర్మ్గా క్లారిటీగా నేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని వెయిన్ లియోన్ పేన్ అనే వ్యక్తి ఉపయోగించాడు. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని వెయిన్ లియోన్ పేన్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు. ఏ సంవత్సరం అయ్యా అంటే 1985. మరి ఎక్కడ ఉపయోగించాడు అంటే ఒక వ్యాసంలో ఉపయోగించాడు. ఎక్కడ ఉపయోగించాడంటే ఒక వ్యాసం. మరి ఆ వ్యాసం పేరేంటంటే ఒక ఉద్వేగ అధ్యయనం, ఉద్వేగ ప్రజ్ఞ పెంపొందించుటకు. మొట్టమొదటిసారిగా ఏ వ్యాసంలో ఎవరు ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని ఉపయోగించారు? ఒకటి వెయిన్ లియోన్ పేన్, సంవత్సరం 1985. ఏ వ్యాసంలో? ఒక ఉద్వేగ అధ్యయనం, ఉద్వేగ ప్రజ్ఞ పెంపొందించుటకు అనే వ్యాసంలో. కానీ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పేరుతోనే వ్యాసాన్ని ప్రచురించిన వ్యక్తి ఎవరు అంటారు? పేరుతో వ్యాసం రాసిన వ్యక్తి వేరే, ఒక వ్యాసంలో ఈ పేరును ప్రతిపాదించిన వ్యక్తి వేరే. మరి ఈ పేరుతో, ఏ పేరుతో? ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పేరుతో వ్యాసాన్ని ప్రచురించిన వ్యక్తి ఎవరంటే ఇద్దరు, జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే. జాన్ మేయర్ మరియు పీటర్ సలోవేలు 1989వ సంవత్సరంలో ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పేరుతో వ్యాసాన్ని రచించారు. ఇద్దరు వ్యక్తులు, బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ మూడో వ్యక్తి ఉన్నాడు, ఎవరంటే డేనియల్ గోల్మెన్. మరి ఉద్వేగాత్మక ప్రజ్ఞపై విస్తృతంగా పరిశోధనలు చేసిన వ్యక్తి ఎవరు? డేనియల్ గోల్మెన్. ఇక్కడ చూడండి, డేనియల్ గోల్మెన్ విస్తృతంగా పరిశోధనలు చేశాడు. ఓకే, క్లియర్. మరి డేనియల్ గోల్మెన్ రాసిన గ్రంథం ఏమిటి? డేనియల్ గోల్మెన్ రాసిన గ్రంథం ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అంటే ఉద్వేగ ప్రజ్ఞాలబ్ధి కంటే ఎందుకు ఎక్కువ? ప్రజ్ఞ కంటే ఈ కాలంలో ఉద్వేగ ప్రజ్ఞకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది, ఎందుకు అనేటువంటి వ్యాసం. సంవత్సరం చూడండి, 1995. ఇంతవరకు మనం ఇంట్రొడక్షన్ మాట్లాడుకున్నాం మిత్రులారా. ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు: సామర్థ్య నమూనా, లక్షణ నమూనా, మిశ్రమ నమూనా. చూడండి, నమూనాలు. ఏ నమూనాను ఎవరు కనుగొన్నారు, జతపరచండి అన్నప్పుడు ఇబ్బంది పడతాం. ప్రశ్న టాపిక్ రావడం వేరే, ప్రశ్నలు నేర్చుకోవడం వేరే, ప్రశ్నలు చేయడం వేరే, ప్రశ్నించడం వేరే, ఇతరులు మనల్ని ప్రశ్నించకుండా ఉండడం వేరే. మరి చూడండి ఒకసారి, సామర్థ్య నమూనా. మరి ఈ నమూనాను ప్రతిపాదించిన వారు ఎవరు అంటే జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే
ఇద్దరు కూడా సామర్థ్య నమూనాను ప్రతిపాదించారు. మరి ఈ సామర్థ్య నమూనాను ప్రతిపాదించే క్రమంలో వారు చెప్పిన మాటలు చూడండి ఒక్కసారి. వీరు ఉద్వేగ ప్రజ్ఞ 4 రకాల సామర్థ్యాలపై ఆధారపడుతుందని తెలియజేశారు. జాన్ మేయర్ మరియు పీటర్ సలోవేలు ఈ యొక్క సామర్థ్య నమూనా పూర్తిగా దేనిపైన అంటే ఉద్వేగ ప్రజ్ఞ 4 అంశాలపై ఆధారపడి ఉంటుందని ఈ యొక్క సామర్థ్య నమూనాలు చెప్పడం జరిగింది. అదేమిటంటే 1 ఉద్వేగాలను గ్రహించడం, 2 ఉద్వేగాలను ఉపయోగించుకోవడం, 3 ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, 4 ఉద్వేగాలను నిర్వహించడం. ఇక్కడ ఒక పాయింట్ దాగి ఉంది. రకరకాల పుస్తకాల్లో రకరకాల పేర్లు ఉండడం వల్ల వాటిని బ్రాకెట్లో ఉంచడం జరిగింది. ఏ పేరైనా రావడం జరుగుతుంది. మరి ఉద్వేగాలను గ్రహించడం బ్రాకెట్లో ప్రత్యక్షీకరించడం అనుంది. గ్రహించడం, ప్రత్యక్షీకరించడం. ఇంతకు ఉద్వేగాలను గ్రహించడం అంటే ఏమిటి? తనలో మరియు ఇతరులలో వారి యొక్క ముఖ కవలికల్లో ఉద్వేగాలను గ్రహించడం అంటే ఏమిటంటే గుర్తుపట్టడం. ఆ వ్యక్తి కోపంగా ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా, బాధలో ఉన్నాడా, దిగులుగా ఉన్నాడా అనే అంశాన్ని పసిగట్టడాన్ని ఏమంటారంటే ఉద్వేగాలను గ్రహించడం లేదా ప్రత్యక్షీకరించడం అంటారు. మరియు ఉద్వేగాలను ఉపయోగించుకోవడం అంటారు. నిత్య జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు మనం కోపగించుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు భయపడాల్సి వస్తుంది, కొన్నిసార్లు నవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఉద్వేగాలను ఉపయోగించుకోవడం. నిత్య జీవితంలో మనిషి ఆలోచనలో, సమస్యల పరిష్కారాలలో ఉద్వేగాలను నియంత్రించి వాటిని సరైన విధంగా సకారాత్మకంగా ఉపయోగించుకోవడం. మరి ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం. ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం అంటే ఉద్వేగ భాష వేరే, ఉద్వేగాలు 2 రకాలు. ఇంతకు ఉద్వేగం అంటే ఏమిటి? ఉద్వేగాలు ఎప్పుడు వస్తాయి? ఉద్వేగాలు చాలా సున్నితమైనవి. వాటిని ఆ యొక్క భాషను అవగాహన చేసుకోవడం. నేను ఇంత బాధలో ఉంటే నువ్వు నవ్వుతావా అంటే బాధలో ఉన్న విషయాన్ని అవగాహన చేసుకోకపోతున్నాడు. కాబట్టి ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం. ఉద్వేగ భాషను అర్థం చేసుకొని స్పందించే సామర్థ్యం. ఉద్వేగాలలో ఉన్న సున్నితత్వాన్ని అర్థం చేసుకొని గ్రహించి వివరించే సామర్థ్యం. ఉద్వేగ భాషను అర్థం చేసుకోవడం. మరి ఉద్వేగాలను చూడండి, ఇక్కడ నిర్వహించడం ఉంది. నిర్వహించడానికి మరొక పేరు ఏమిటంటే నియంత్రించడం. ఉద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం. సంతోషం వచ్చినప్పుడు ఉప్పొంగిపోకుండా, బాధ వచ్చినప్పుడు కుంగిపోకుండా, కన్నీళ్ళు వచ్చినా కన్నీళ్ళు కార్చకుండా వాటిని నియంత్రించడం. దానికి గల మరొక పేరు నియంత్రించడం. వాటిని పాజిటివ్గా ఉపయోగించుకోవడం. చూడండి ఒకసారి, తనలోని ఇతరులలోని ఉద్వేగాలను నియంత్రించి క్రమబద్ధీకరించే సామర్థ్యం. అంతేకాక వ్యతిరేక ఉద్వేగాలను కూడా అనుకూలంగా మార్చుకోవడం. ఈ 4 అనేటువంటివి సామర్థ్య నమూనాలోని భాగాలు. సామర్థ్య నమూనాను ఎవరు ప్రతిపాదించారు? సామర్థ్య నమూనాలో లేని అంశం ఏమిటి? ఉద్వేగాలను నిర్వహించడం అంటే ఏమిటి? ఈ విధంగా ప్రశ్నలు వస్తాయి మిత్రులారా. మరి లక్షణ నమూనా ఇక్కడ తీసుకుంటే లక్షణ నమూనాను ఎవరు ప్రతిపాదించారు అంటారు. కాన్, స్పాన్, టిన్, వాసిలీ, పెట్రేట్స్. కాన్, స్పాన్, టిన్, వాసిలీ, పెట్రేట్స్ అనే వ్యక్తి ప్రతిపాదించినటువంటి నమూనా ఏది అంటాడు? లక్షణ నమూనా. గుర్తుపెట్టుకోవాలి. ఇతని ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది మూర్తిమత్వం యొక్క అంతర్గత లక్షణాల సమూహం. చూడండి ఒకసారి, ఎవరి ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది మూర్తిమత్వం యొక్క అంతర్గత లక్షణాల సమూహం. కాన్, స్పాన్, టిన్, వాసిలీ, పెట్రేట్స్. ఇక్కడ చూస్తే ఏ నమూనాను ప్రతిపాదించాడు? లక్షణ నమూనా. ఒకవేళ తెలియకపోతే ఇక్కడ లక్షణాల సమూహము అని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈ నమూనా పూర్తిగా వ్యక్తి యొక్క మూర్తిమత్వానికి చెందింది మరియు అనేక ఉద్వేగాంశాల స్వీయ ప్రత్యక్షీకరణకు సంబంధించింది. ప్రత్యక్షం అంటే కంటి ముందు ఒక విషయం కనబడడం. ఈ పాయింట్ నేరుగా అడుగుతాడు. అనేక ఉద్వేగాంశాల స్వీయ ప్రత్యక్షీకరణకు సంబంధించిన ఏ నమూనా అంటే లక్షణ నమూనా.
ఇది మూర్తిమత్వ లక్షణాంశాల అంతర్గత అంశం. ఈ మాట చెప్పింది కాన్స్టాంటిన్ వాస్లిపెట్రెస్. మరి మిశ్రమ నమూనా, మిక్స్డ్ మోడల్. మరి ఈ మోడల్ని ప్రతిపాదించిన వ్యక్తి మీకు అందరికీ తెలుసు, డేనియల్ గోల్మెన్ విస్తృతంగా ఉద్వేగ ప్రజ్ఞపై పరిశోధన చేసినటువంటి వ్యక్తి. చూడండి, ఇక్కడ డేనియల్ గోల్మెన్ దేని గురించి మాట్లాడుతాడు? మిశ్రమ నమూనా అంటే లక్ష్యాలను, గమ్యాలను సాధించే క్రమంలో వ్యక్తి తన ఉద్వేగాలను ప్రభావవంతంగా ఉపయోగించుకునే సామర్థ్యం. చూడండి ఒకసారి, వ్యక్తి తన లక్ష్యాలను, గమ్యాలను సాధించే క్రమంలో ఉపయోగపడే భావాలను ప్రభావవంతంగా నిర్వహించే సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ. మనం లక్ష్యం, గమ్యం కోసం పరిగెత్తుతున్నప్పుడు ఎన్నో ఉద్వేగాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ కూడా మనము వాటిని పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి, లేదంటే లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరలేము అని చెప్పినటువంటి నమూనా, మిశ్రమ నమూనా ఎవరే అంటే డేనియల్ గోల్మెన్. రైట్. మరి ఇక్కడ మేజర్ పాయింట్ దాగి ఉంది చూడండి, మేజర్ పాయింట్ అది. డేనియల్ గోల్మెన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో 5 విశేషకాలు మరియు 25 నైపుణ్యాలు ఉంటాయి. చూడండి, 5 విశేషకాలు, 25 నైపుణ్యాలు ఏ నమూనాలో ఉంటాయి? మిశ్రమ నమూనాలో ఉంటాయి. ఈ మిశ్రమ నమూనాను ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? డేనియల్ గోల్మెన్. 25 నైపుణ్యాల, విశేషకాల, ఇక్కడ కూడా బాగా 5 విశేషకాలు, దాంట్లో 25 నైపుణ్యాలు. చూద్దాం ఒకసారి. మొదటి నైపుణ్యము, మొదటి విశేషకము స్వీయ అవగాహన. మొదటి విశేషకం స్వీయ అవగాహన. 2 స్వీయ నియంత్రణ. 3 స్వీయ ప్రేరణ. 4 సహానుభూతి నైపుణ్యాలు. 5 సాంఘిక నైపుణ్యాలు. ఇది విశేషకాలు. ఈ యొక్క విశేషకాలలోనే మొత్తంగా 25 నైపుణ్యాలు దాగి ఉంటాయి. మరి ఆ యొక్క నైపుణ్యాలను కూడా మీరు రిస్క్ తీసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది దేంట్లో నైపుణ్యం, ఏ విశేషకాలలోని నైపుణ్యం అడిగినప్పుడు పోతుంది. 90% ఎగిరిపోతారు, మీరు మాత్రం స్వేచ్ఛగా ఎగురుతారు. చూస్తే స్వీయ అవగాహన మొత్తం ఎన్ని నైపుణ్యాలండి? ఇక్కడ 3 నైపుణ్యాలు. స్వీయ అవగాహన అంటే ఏమిటి? వ్యక్తి తనలోని బలాలు, బలహీనతను తెలుసుకుంటే స్వీయ అవగాహన. నేనేంటో నాకు తెలుసు, నాకేం తెలుసో నాకు తెలుసు, నాకేం తెలియదో నాకు తెలియదు అనే అంశమే స్వీయ అవగాహన. గుర్తుపెట్టుకోవాలి. తన ఉద్వేగాలను, బలాలను, బలహీనతలను, ఉత్సుకతలను, విలువలను, లక్ష్యాలను తెలుసుకునే సామర్థ్యం. నా లక్ష్యం ఏంటి, నా గమ్యం ఏంటి, నాకేమొచ్చు, ఏమి రాదు, నేను ఏమి ఎన్నుకోవాలి, నాకేది సంతోషాన్ని ఇస్తుంది అనే అంశాన్ని పూర్తిగా సంపూర్ణంగా అవగాహన కలిగి ఉండడాన్ని స్వీయ అవగాహన అంటారు. మరి ఈ యొక్క స్వీయ అవగాహనలో మేజర్గా గుర్తుపెట్టుకోండి, మేజర్గా ఉద్వేగాత్మక అవగాహన, ఖచ్చితమైన స్వీయ అంచనా, ఆత్మవిశ్వాసం లాంటి 3 నైపుణ్యాలు ఉంటాయి. చాలామంది డేర్ చేయరు, నైపుణ్యాలు నేర్చుకునే ప్రయత్నం చేయరు. మరి స్వీయ అవగాహనలో గల నైపుణ్యాల సంఖ్య 3. స్వీయ అవగాహన అనేది ఒక విశేషకం, మొత్తం విశేషకాల సంఖ్య 5. క్లియర్. స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఉద్వేగాలను, ప్రచోదనాలను నియంత్రించుకోవడం. ప్రచోదనం అంటే ఉద్వేగానికి మరొక పేరు. మరి పరిస్థితులకు తగ్గట్టుగా ఉద్వేగాలను నియంత్రించుకోవడం. మన టైం బాగాలేదు, సైలెంట్గా ఉండాలి అంటారు. టైం బాగున్నప్పుడు అరవాలా? కాదు. పరిస్థితులకు తగ్గట్టుగా మనము అరవడం, కోపం, సంతోషం తగ్గించుకోవడం. మారుతున్న పరిస్థితి తగ్గట్టుగా. అందుకేమన్నాడు ఇక్కడ? స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్, పూర్తిగా ఉద్వేగాలకు సంబంధించిన భాష. మరి దీంట్లో చూడండి, విశ్వసనీయత, న్యాయము, సానుకూల దృక్పథం, నవ్యతతో కూడిన ఆలోచనలు ఉంటాయి. ఇవి 4 నైపుణ్యాలు మిత్రులారా. ఇక్కడ 3, ఇక్కడ 4. మరి అదేవిధంగా స్వీయ ప్రేరణ. అది అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ. బహిర్గత ప్రేరణ అంటే మోటివేషన్, అంతర్గత ప్రేరణ అంటే ఇన్స్పిరేషన్. నీకు నువ్వుగా కృత్యాలు చేస్తే దాన్ని స్వీయ ప్రేరణ అంటారు.
అంటే ఏదైనా ఒక లక్ష్యం సాధించే క్రమంలో మీకు మీరుగా సాధించాలి అనే తపనతో కృషి చేయడాన్ని స్వీయ ప్రేరణ అంటారు. జీవితంలో ఏదైనా కోరికతో, ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో, ఆశతో ముందుకు వెళ్ళడమే స్వీయ ప్రేరణ. చూడండి, ఇక్కడ చూస్తే మొత్తం 4 నైపుణ్యాలు ఉన్నాయి. 4 నైపుణ్యాల్లో భాగంగా అక్కడ చూస్తే సాధన, ఉత్సుకత, నిబద్ధత, ప్రోత్సాహము, ఆశావాదం అనే 4 పదాలు. ఇవన్నీ కూడా జనరల్ పాయింట్స్. సాధన, ఉత్సుకత, నిబద్ధత, ప్రోత్సాహం, ఆశావాదం దేంట్లో భాగాలు అంటారు? స్వీయ ప్రేరణలో భాగాలు. ఇది ఎవరు పట్టించుకోరు మిత్రులారా. మీరు పట్టించుకుంటున్నారు కాబట్టే మీరు వింటున్నారు. మరి సహానుభూతి, సానుభూతి కాదు మిత్రులారా, సహానుభూతి. సింపతి కాదు మిత్రులారా, ఎంపతి. ఎంపతి అంటే ఇతరులు బాధలో ఉన్నప్పుడు వారి స్థానంలో మనం ఉండి బాధపడడాన్ని సహానుభూతి అంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల మనోభావాలను వారి స్థానంలో ఉండి ఆలోచించి తీసుకోవడం. మరి దీంట్లో కూడా నైపుణ్యాలు 8 ఉన్నాయి మిత్రులారా. 8. ప్రాబల్యము, సందేశం తెలియపరచడం, సంఘర్షణ నిర్వహణ, మరియు నాయకత్వం, మార్పు ఉత్ప్రేరకాలు, సంబంధాలు నిర్మించడం, సహకారం, జట్టు సంబంధ సామర్థ్యాలు. ఇవన్నీ దేంట్లో భాగాలు అంటాడు. అంటే దీంట్లో 8 నైపుణ్యాలు ఉన్నాయి. దేంట్లో? సహానుభూతి నైపుణ్యాలు. అంటే సహానుభూతి నైపుణ్యం చాలా పెద్దది. మరి సాంఘిక నైపుణ్యాలు, సాంఘిక పరిచయం మొత్తం కూడా 6 నైపుణ్యాలు మిత్రులారా. సాంఘిక పరిచయం, సాంఘిక సంబంధాలు అంటే ఇతరులతో మంచి సంబంధాలు, పరిచయాలు కలిగి ఉండడం. దీంట్లో మొత్తం కూడా చూడండి, ఇతరులతో మంచి సంతృప్తికరమైన సంబంధం నిర్వహించడం 1, ఇతరులను అర్థం చేసుకోవడం 2, ఇతరులను అభివృద్ధి చేయడం 3, సేవాభావం పెంపొందించుకోవడం 4, భిన్నత్వాన్ని నియంత్రించడం 5, రాజకీయ జ్ఞానాన్ని పొంది ఉండడం. రాజకీయ జ్ఞానాన్ని పొంది ఉండడం అనేటువంటిది ఏ నైపుణ్యంలో, ఏ విశేషకంలో భాగం అంటే సాంఘిక పరిచయంలో భాగం. మొత్తం ఎన్ని నైపుణ్యాలు ఉన్నాయి? 6. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి పాయింట్ ఇచ్చాడు. ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చినటువంటి పాయింట్. వ్యక్తి జీవితంలో విజయం పొందడానికి 80% ఉద్వేగ ప్రజ్ఞ, 20% సాధారణ ప్రజ్ఞ ఉపయోగపడుతుందని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే డేనియల్ గోల్మెన్. వ్యక్తి జీవితంలో సక్సెస్ కావాలంటే 80% ఉద్వేగ ప్రజ్ఞ, 20% సాధారణ ప్రజ్ఞ అవసరమని చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే డేనియల్ గోల్మెన్. చూడండి, 80%, 20% ఏది దేనికి? రైట్. ఇక్కడ చూస్తే కొత్త టాపిక్ను యాడ్ చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ పుస్తకాల్లో. ఇంతవరకు కొంతమంది విని ఉంటారు, కానీ నైపుణ్యాలు నేర్చుకొని ఉండరు, పట్టించుకొని ఉండరు. కానీ విజేత, మన పుస్తకం చదివిన విజేత ఖచ్చితంగా చూడాలి. మరి చూస్తే కనుక ఉద్వేగ సిద్ధాంతాలను 3 ప్రధాన సిద్ధాంతాలుగా వర్గీకరించవచ్చు. 1 శారీరక సిద్ధాంతాలు, 2 నాడీ సంబంధ సిద్ధాంతాలు, 3 అభిజ్ఞా సిద్ధాంతాలు. అభిజ్ఞ అంటే ప్రజ్ఞ, ఏదో కాదు. ఇక్కడ ఫిజియోలాజికల్, న్యూరలాజికల్, కాగ్నిటివ్. కాగ్నిటివ్ అంటే ప్రజ్ఞ, కానీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ తప్పు చేసి అభిజ్ఞాని ఈ మధ్యకాలంలో ఇస్తున్నారు. అభిజ్ఞ అనగా ప్రజ్ఞ. మరి ఈ 3 గురించి ఒక్కొక్క మాట నేర్చుకుందాం. రైట్. శారీరక ప్రతిస్పందనలు భావోద్వేగాలకు ప్రధాన కారణం. శారీరక ప్రతిస్పందనలు భావోద్వేగాలకు ప్రధాన కారణం అని చెప్పే సిద్ధాంతాలే శరీర ధర్మ సిద్ధాంతాలు. శరీర ధర్మ సిద్ధాంతాలు చెప్పేవి ఏమిటి? శారీరక ప్రతిస్పందనలు భావోద్వేగాలకు, ఉద్వేగాలకు సేమ్ ప్రధాన కారణం అని చెప్పేవి శరీర ధర్మ సిద్ధాంతాలు. మరి మెదడులో కార్యాచరణ, నాడీ సంబంధిత ప్రతిస్పందనలు ఉద్వేగాలను ప్రభావితం చేస్తాయి. చూడండి, మెదడులో కార్యాచరణ, నాడీ సంబంధిత ప్రతిస్పందనలు ఉద్వేగాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి అని తెలిపేవే నాడీ సంబంధిత సిద్ధాంతాలు. క్లియర్. నెక్స్ట్, ఆలోచన లాంటి మానసిక కార్యకలాపాలు ఉద్వేగాలను రూపొందించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయని తెలియజేసే సిద్ధాంతాలు కాగ్నిటివ్ సిద్ధాంతాలు, అంటే ప్రజ్ఞా సిద్ధాంతాలు. ఏది దేని తెలియజేస్తాయి అని అడిగినప్పుడు పోతుంది మిత్రులారా,
చివరగా ఒక 3-4 పాయింట్లు ఇచ్చాడు పుస్తకంలో. గోల్డ్ స్టెయిన్ అనే వ్యక్తి ఏ సిద్ధాంతాన్ని తెలియజేశాడు చూడండి. థియరీ ఆఫ్ బ్రెయిన్ మైండ్ రిలేషన్షిప్, మెదడు మనసు సంబంధిత సిద్ధాంతాన్ని తెలియజేసిన వ్యక్తి ఎవరు అంటే గోల్డ్ స్టెయిన్. ఇతను ఎక్కువగా దేనిపైన ఫోకస్ చేశాడు? గోల్డ్ స్టెయిన్ అంటే ఆత్మ సాక్షాత్కారము లేదా స్వీయ వాస్తవికతను ఒక్కొక్కసారి ఆత్మ సాక్షాత్కారం అంటారు, కానీ పుస్తకంలో ఇచ్చినటువంటి పదం స్వీయ వాస్తవికత. గోల్డ్ స్టెయిన్ సిద్ధాంతంలో దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే స్వీయ వాస్తవికత. ఇక్కడ చూస్తే సెల్ఫ్ యాక్చువలైజేషన్, దాని తెలుగులో ఆత్మ సాక్షాత్కారం. స్వీయ వాస్తవికతకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే గోల్డ్ స్టెయిన్, రైట్. మరి ఇతని యొక్క గోల్డ్ స్టెయిన్ యొక్క స్వీయ వాస్తవికత ఎవరిని ప్రభావితం చేసింది అంటే అబ్రహం మాస్లో తెలుసు మీకు, అవసరాల అనుక్రమణ శ్రేణిని తయారు చేశాడు. చూడండి, అబ్రహం మాస్లోని ప్రభావితం చేసింది. ఈ సూత్రం మాస్లో యొక్క నీడ్ హైరార్కీ థియరీ ఆఫ్ మోటివేషన్లో ఒక ప్రాథమిక భావన, అంటే ఐదో అవసరం. ఇది ఒక టాపిక్. అయితే ఉద్వేగాత్మక లబ్ధి, ప్రజ్ఞాలబ్ధి లాగా ఉద్వేగాత్మక లబ్ధి. కానీ ప్రజ్ఞాలబ్ధికి మనకు ఫార్ములా ఉంది, మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. కానీ ఉద్వేగాత్మక లబ్ధికి ఫార్ములా లేదు. కానీ ఎలా కొలుస్తున్నారు చూద్దాం. ఉద్వేగాత్మక లబ్ధి ఒక వ్యక్తి యొక్క ఉద్వేగాత్మక ప్రజ్ఞను తెలియజేస్తుంది. మరియు అనగా అంతరాత్మను ఎంతవరకు అర్థం చేసుకుంటాడు, ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా తన పనిని తాను ఎంత సంతృప్తిగా నిర్వహిస్తున్నాడో తెలిపే పదం. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేటువంటిది ఏం తెలియజేస్తుంది, లేదా ఉద్వేగాత్మక లబ్ధి ఏం తెలియజేస్తుంది అంటే అంతరాత్మను ఎంతవరకు తెలుసుకుంటున్నాడు, ఒత్తిళ్లకు గురి కాకుండా ఎంతవరకు సమర్థవంతంగా సంతృప్తిగా పనిచేస్తున్నాడు అని తెలిపేదే మనకు ఉద్వేగాత్మక లబ్ధి. మరి దీన్ని కొలవడానికి ఎలాంటి ప్రమాణాలు లేవు. కానీ మిత్రులారా, ప్రస్తుతం పీటర్ సలోవే, జాన్ మేయర్ నిర్మించిన ఒక సాధనం ఉంది. అది అంతగా ప్రాముఖ్యత లేదు, అయినప్పటికీ దానిని ఉపయోగించి మనం ఉద్వేగాత్మక లబ్ధిని కొలుస్తున్నాం. ఇది పూర్తిగా ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఉద్వేగాత్మక లబ్ధి, ఉద్వేగాత్మక సిద్ధాంతాలు, ఉద్వేగ నమూనాలు. చాలా పెద్ద టాపిక్, బట్ క్వశ్చన్ వచ్చే టాపిక్, చాలామందికి తెలియని టాపిక్. కాబట్టి దయచేసి మిత్రులారా, ఖచ్చితంగా ఈ టాపిక్ పైన బిట్టు పడుతుంది. చాలామంది చేయలేరు 100%. కాబట్టి మీరు చేస్తారు, బాగా చదవండి, మన పుస్తకం ముందు పెట్టుకోండి. మరియు అంతేవిధంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నారు, మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా నిజ వాస్తవ సంఘటనలు, మోటివేషన్ సంబంధించినటువంటి వీడియోలు, మిమ్మల్ని తట్టి లేపే వీడియోలు, మిమ్మల్ని చదువుకోబెట్టే వీడియోలు మీకోసం అందించబోతున్నాం. కాబట్టి సబ్జెక్టు సంబంధించిన, జీవితానికి సంబంధించిన వీడియోలు వస్తాయి. మీరు ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు యాప్ మీ దగ్గర ఉండాలి, విజేతలు అందరి దగ్గర ఉండాలి. మన పుస్తకాలు ఉన్నాయి, అంతకంటే ఎక్కువగా మీకోసం చక్కగా తయారు చేసినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మన యాప్ ఉండాలి, మన యూట్యూబ్ ఛానల్ ఉండాలి, మన టెలిగ్రామ్ గ్రూప్ ఉండాలి. మీకోసమే ఉన్నటువంటి ఏకైక ఛానల్. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతేకాకుండా పరీక్షలు రాయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి రివిజన్లో విజన్ ఉంటుంది. విజన్ ఉన్నవాడు రివిజన్ చేస్తాడు, రివిజన్ చేసినవాడు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తాడు. కాబట్టి ఆల్ ద బెస్ట్.